వాల్తేర్ క్లబ్లో ఈద్ మిలాద్. విశాఖపట్నంలోని వాల్తేర్ క్లబ్ ఆధ్వర్యంలో ఇతియాద్ ముస్లిం కమ్యూనిటీ సంయుక్తంగా ఈద్ మిలాద్ ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా నిర్వహించిన గజల్ అందరినీ ఆకట్టుకుంది. ఔత్సాహిక ప్రేక్షకులు పాటలు పాడారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొన్నారు. అందరికీ భారీ విందు ఏర్పాటు చేశారు. On behalf of Etihad Muslim community, we welcome all of you this evening's function. We are thankful to Walter Club for jointly co-hosting this with us every year. We have started this tradition a couple of years back and this is going on. Just 2 minutes I'll take of your time. So Etihad Muslim community, we a few Muslim friends from Visakhapatnam, we got together thinking that we have not been meeting and all. So we started it as a social, social gathering kind of a thing without any commitment. But later on, we thought that most of us are, all of us in fact are fluent, we should do something for the community. And then from 2016 onwards, we started giving scholarships to underprivileged children who are good in their studies. So we started very modestly with just 5 to 7 in the first year, and happy to say that last year we have supported 140 students and with an amount of almost 14 lakh rupees. नरगिस्ती सुन आखरी 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 तू भी देखे अगर तो कहे हम नशी आखरी आखरी जैसे अजंता की मूरत को जिसमें जैसे निगाहों पे जादू को जिसमें नगमा को जिसमें भी पहली संदली संदली मरमरी मरमरी सामने जब तुम आते हो कुछ भी कहने तुमने एक बातुल बना दिया मुझे हाथ उठा कर दुआएं दो तुमने एक बातुल बना दिया मुझे एक ख्वाहिशें जाने का मैं बनी हूँ कमर का सुरूर है ये तेरी नजर का कसूर है ये शराब पीना सिखा दिया Hey
సందర్భంగా ఈఎంసీ అధ్యక్షులు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం అయిన తర్వాత ఈరోజు ఇతిహాద్ ముస్లిం కమ్యూనిటీ మరియు వాల్టర్ క్లబ్ కంబైన్డ్గా ఈద్ మిలాప్ అని ఒక పెద్ద డిన్నర్ ఆర్గనైజ్ చేశాం. ఈ సందర్భంగా ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ చెప్పుకోవడం, మంచి ఆహ్లాదమైన వాతావరణంలో ఈరోజు కలయిక జరిగింది. వాల్టర్ క్లబ్ మేనేజ్మెంట్కి, ఇతిహాద్ ముస్లిం కమ్యూనిటీ తాలూకా మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. మీ అందరికీ తెలుసు, ఇతిహాద్ ముస్లిం కమ్యూనిటీ అనేది ఒక సోషల్ ఆర్గనైజేషన్. మనం గత 7 years నుండి స్కాలర్షిప్స్ అనేది పేద పిల్లలకి, ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి అవకాశాలు తక్కువ ఉన్న పిల్లలకి మనం సెలెక్ట్ చేసి అందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. అంటే ఒక చిన్న నంబర్తో స్టార్ట్ చేసాం. అలాగే గత ఏడాది దగ్గర 118 మందికి మనం స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈసారి కూడాను ఇప్పుడు వచ్చే సమ్మర్ ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా అప్లికేషన్స్ అందరినీ మనం కాల్ఫర్ చేస్తున్నాం. వచ్చిన అప్లికేషన్స్లో మెరిట్ చూసుకొని దగ్గర మోర్ దాన్ 100 పీపుల్కి మనం స్టూడెంట్స్కి ఈసారి కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడానికి. ఎతిహాద్ ముస్లిం కమ్యూనిటీ అంటే ఎతిహాద్ అంటే యూనిటీ, మనం అందరం యునైటెడ్గా ఉండాలని ఆ పేరు పెట్టి ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం 2012 సంవత్సరంలో. అప్పుడు ఒక 18 మంది మెంబర్స్ ఉండేవాళ్ళు. ఈరోజు 27 మెంబర్స్ ఉన్నారు. ఇది స్టార్ట్ చేయడం ఏంటంటే మన కమ్యూనిటీలో చాలా ఎడ్యుకేషన్ బాగా బ్యాక్వర్డ్గా ఉన్నందుకు పూర్ పీపుల్ ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో వాళ్ళందరికీ సహకరించాలని ఒక కోరికతో మేమందరూ ఎంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ పీపుల్, రిటైర్డ్ హై అఫీషియల్స్ వాళ్ళందరూ ఒక ఏకమై ఇది మొదలెట్టాం. మేము స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరంలో 18 స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇచ్చాం. గర్వంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఈరోజు 120 స్టూడెంట్లకి మేము స్కాలర్షిప్స్ ఇచ్చాం. దాదాపు దగ్గర 10-11 లక్షలు డొనేషన్స్ మన 25 మెంబర్స్ కలెక్ట్ చేసుకొని ఈ స్కాలర్షిప్స్ పెంచాం. అందులో ప్రయారిటీ ఏం పెట్టామంటే ఫస్ట్ బోత్ పేరెంట్స్ లేని ఆర్ఫన్స్, సెకండ్ ఫాదర్ లేని ఆర్ఫన్, తర్వాత మదర్ లేని ఆర్ఫన్ ప్రయారిటీ. అది కాక 80 to 85% స్కోరింగ్ చేసిన వాళ్ళకి ఇస్తాం. ఈ స్కాలర్షిప్ వాళ్ళకి ఇవ్వకుండాను డైరెక్ట్ వాళ్ళు చదువుతున్న స్కూల్కి ఫీజు కట్టేసి ఖర్చు వేరే వాళ్ళు చేసుకోకుండా జాగ్రత్త చూసుకొని వాళ్ళు ఎడ్యుకేషన్ చేసినట్టు, వాళ్ళు ఎడ్యుకేట్ అయినట్టు మేము ఇది సమగ్రంగా చేస్తున్నాం. అది ఈ సందర్భంగా మేము వాల్టర్ క్లబ్ వాళ్ళతో కలిసి ఈ ఈద్ మిలాప్ అనేది పెట్టాం. వాల్టర్ క్లబ్ ప్రెసిడెంట్ వంశీ గారికి చాలా థ్యాంక్స్, వాళ్ళ టీంకి చాలా థ్యాంక్స్. మనతో కోఆపరేట్ చేసి మనకి ఈ హాల్ ఇచ్చినందుకు, తర్వాత మీరు కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్స్ టు ది వాల్టర్ క్లబ్ కమిటీ అసలు. కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించాలని మనవి.